Right, students, welcome back to the session. So, mains level data interpretation sets for IBPS, RRB, PO and clerk is particular session lo discuss చేసుకున్నాం, right? Yes. So, daily target రెగ్యులర్ గా టార్గెట్ మెయిన్స్ సెషన్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రీవియస్ సెషన్స్ ఎవరైతే వాచ్ చేయకపోతే ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్ ఆల్సో. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, రైట్? ఎస్. సో ఈ పర్టికులర్ సెషన్ లో కంప్లీట్ 5 సెట్స్ ఆఫ్ డిఐ, పర్టికులర్ గా ఐబిపిఎస్, ఆర్ఆర్బి, పిఓ అండ్ క్లర్క్ ఏ లెవెల్ అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం అక్కడ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తాం, రైట్? ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పాజ్ చేసి ఓన్ గా క్వశ్చన్స్ ట్రై చేయండి. క్వశ్చన్స్ ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియో సెషన్ వాచ్ చేయడం కంటిన్యూ చేయండి, రైట్? ఎస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఏం చెప్తున్నారు చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫ్రమ్ కాలేజెస్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ నుంచి అపియర్డ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారట. అపియర్డ్ స్టూడెంట్స్. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అమౌంగ్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ లో ఫెయిల్డ్ పర్సంటేజెస్ చెప్పాను అని చెప్తున్నారు, రైట్? 5 ఇయర్స్ లో ఫెయిల్డ్ పర్సంటేజెస్ గురించి మాట్లాడుతున్నారు. సమ్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ హియర్. కొన్ని వాల్యూస్ మిస్ అయినాయిట. వెరీ గుడ్. వాల్యూస్ మిస్ అయితే మనం క్వశ్చన్స్ ని బట్టి ఆన్సర్స్ అయితే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫ్రమ్ కాలేజ్ క్యూ. కాలేజ్ క్యూలో అపియర్ అయిన స్టూడెంట్స్ లో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలట. అపియర్ అయిన స్టూడెంట్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలట ఇన్ ఆల్ ద గివెన్ ఇయర్స్ టుగెదర్. మొత్తం ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసి, సో మిస్సింగ్ వాల్యూ ఉంది కాబట్టి ఆ మిస్సింగ్ వాల్యూకి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇచ్చుంటారో చూద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కాలేజ్ క్యూ ఇన్ 2020 లో ఫెయిల్డ్ 10% అంటే పాస్డ్ 90%. 90% is given as 594, so that 100% would be, right? 0 0 9 5 times 9 6 times 54, 660 is the total number of students, right? Very good. So first 650, 520 average కావాలి కదా, required average is 520 plus 660 plus 750 plus 980 divided by 5. It is not required average. Required average is, right, 600, 500, 1100, 1700, 2400, 3300. 600, 500, it is 1100, 1100, 600, 1700, 1700, 700, 2400, 2400, 900, 3300. 50, 20, 70, 70, 60, 130, 130, 50, 180, 180, 80, 260. So total 3560. 3560 upon 5, 712. 712 is my required average. First option is the correct answer for this question. Very good. 712, first option is the correct answer. Super. Next, find the difference between number of students who passed the examination from college P in the year. So passed students kavalta from college P in the year 2019, 2020 అలాగే 2021. వెరీ గుడ్. ఇక్కడ ఫెయిల్డ్ పర్సంటేజ్ ఎంతో తెలియదు కాబట్టి 2019 లో ఏ అనుకుంటున్నాం పాస్డ్ స్టూడెంట్స్. అలాగే 15% ఫెయిల్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ 85%. ఆ 15% ని తీసి పక్కన పడేద్దాం. 10% 80, 5% 40. 80 plus 40 120. 800 లో నుంచి తీసి పక్కన పడేయాలి. 800 లో నుంచి 100 తీసేస్తే 700, 680 రిమైనింగ్ వాల్యూ. అలాగే నెక్స్ట్ 2021 లో 12% ఫెయిల్. 12% ని తీసి పక్కన పడేద్దాం. 10% 95, 2% 19, right? Total which is 114 తీసి పక్కన పడేయాలి. కరెక్ట్. 114 తీసి పక్కన పడేయాలి. 950 లో
900 లో 100 తీసేస్తే 800, 50 లో 14 సబ్స్ట్రాక్ట్ చేస్తే 36, 836. ఇది ఫస్ట్ వాల్యూ. ఓకే, టుగెదర్ to the number of students who passed the examination from college Q నుంచి 2018 వాల్యూ, అలాగే 2020 వాల్యూ, అలాగే 2022, రైట్. ఇక్కడ నాకు బి రెండో వాల్యూ తెలియదు, సి మూడో వాల్యూ తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్డ్ పర్సెంటేజ్ ఎంతో తెలియదు కాబట్టి పాస్ అయిన వాళ్ళు ఎంతమందో తెలియదు. ఫెయిల్డ్ పర్సెంటేజ్ ఇచ్చారు, టోటల్ నెంబర్ తెలియదు కాబట్టి ఆ వాల్యూ కూడా తెలియదు. 20% పాస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారట అంటే 80%, 98, 8 times 8 times 64, 8 9 times 72, 784. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ మాట్లాడాలి. ఈ రెండు నెంబర్స్ కి డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఏబిసిలు ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. If the percentage of passed students from college P and Q in 2019 and 2018, 90%, 88%. P లో 2019 లో పాస్ అయిన వాళ్ళు 90%, అంటే 750 లో 90%. ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చేస్తుంది 750 లో 10%, 75 తీసేస్తే విచ్ ఈస్ 675 ఏ వాల్యూ. వెరీ గుడ్. నెక్స్ట్, in 2018 college Q 88%, done. 12% తీసి పక్కన పడేయాలి. 650 లో నుంచి 10% 65, 2% 13, 65 plus 13 78 తీసి పక్కన పడేస్తే రైట్. ఇంకొక 28 తీసేయాలి. 600 లో 28 తీసేస్తే 572, బి వాల్యూ 572. వెరీ గుడ్. నెక్స్ట్, అండ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ Q in 2020 ఫెయిల్డ్ స్టూడెంట్స్ 10% వాల్యూ 76 చెప్తున్నారు. 10% 76 అయితే 90% వాల్యూ 76 9 times. సి వాల్యూ వచ్చేసి 76 9 times. 96 times 50 4, 97 times 63 68, 684. ఓకే, ఇవి రెండు బి అండ్ సి వాల్యూలు, ఇది ఏ వాల్యూ. నన్ను అడిగింది ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ మాట్లాడదాము. ఇక్కడ ఒక 4 ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్, 675, 572 పైన ఎక్స్ట్రా వాల్యూ 103 ఎక్స్ట్రా ఉంది, రైట్. నెక్స్ట్, ఈ రెండిటి వాల్యూస్ లో పైన ఎక్స్ట్రా వాల్యూ ఇక్కడ ఒక 16, 36. 16, 36 అంటే 52, రైట్. 52 plus 100, 152, 151 is the difference. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 99, 52 plus 99, 151. Required difference is 151. Third option is the correct answer for this question, right? Done. Very good. Next question. Find the ratio of total number of failed students from college P. College P లో failed students in the year 2021. 2021 లో 12% of 950 ఫెయిల్ అయ్యారు. వీళ్ళని ఎవరితో రేషియో? టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ కాలేజ్ Q 2022. 20% ఫెయిల్ అయ్యారు. 20% ఆఫ్ 980 మాట్లాడాలి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ రేషియో. 0 0 getting cancelled. Percentage of 4 3 times, 4 5 times, 5 19 times. 19 3 times 57 is to 98. 57 is to 98. Second option is the correct answer for this question. Very good. Next question. Find the difference between total number of students who appeared for the examination from college P in year 2018, 2020. 2018 లో ఎంతమంది ఉన్నారో నాకు ఈ వాల్యూ తెలీదు. ఓకే, దాన్ని ఏ అనుకుంటున్నా. అపియర్డ్ ఇన్
2020, which is 2020 kada 800, sorry, 2020 800 appeared students, and the total number of students who appeared college Q in 2019 520, 2021 750. If the passed students in 2018 ante remaining 84% value, 84% is given as, so 100% is the appeared students, right? Very good. So 4 cancel cheste 4 25 times, 4 21 times, 21 3 times, 25 3 times 75. ఏ వాల్యూ వచ్చేసి 750, right? 84%, 21 3 times 63, 25 425 times, so 750 getting cancelled. Difference మాట్లాడమంటున్నారు. 800 లో 500 తీసేస్తే 300, ఇంకో 20 తీసేస్తే 280. Required difference is 280, right? 800 minus 520, which is 280. First option is my final answer for this question, right? Very good. Next question. The total number of passed students from college Q in 2021 low passed students is approximately what percentage of total passed students 2022? ఈ ఇన్ఫర్మేషన్ 2021 ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు, 2022 ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు. If the percentage of failed students from college Q in 2021 and 24% failed students అంటే రిమైనింగ్ 76% of 750. ఇది Q 2021 లో వాల్యూ, Q 2021 లో వాల్యూ. అలాగే నెక్స్ట్ P 2022 లో వాల్యూ, P 2022 లో వాల్యూ వచ్చేసి నాకు 28% ఫెయిల్ అయ్యారు అంటే రిమైనింగ్ 72% పాస్ అయినట్టు, 72% ఆఫ్ 1050, రైట్? Is approximately what percentage of Q is what percentage of P అని మాట్లాడుతున్నారు. Q is what percentage of P. Very good. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే నా ఆన్సర్. సూపర్. సో పర్సంటేజ్ ఆఫ్ తీసి పక్కన పడేద్దాం, 0 తీసేద్దాం, రైట్? 15 5 times, 15 7 times, కరెక్ట్? 7 11 times 77 అనుకున్నాం. Is what percentage of, right? Okay. 11 5 times 55 by 72 into 100. Required percentage, right? 7 times 40, 9. 72, 7 times 7, 2 times 14, 7 times 49, 55 not 4. Okay, approximately 70 దగ్గరలో ఉంది, 75.39, approximately 75.39%. First option is the final answer for this question, right? Then approximately 75.39%. Very good. So next set, first set complete చేసుకున్నాం. Next set explanation నచ్చుతుంటే please like చేయండి. Okay, yes. Next question మాట్లాడుకుందాం. Rakesh, Rahul, Raja entered into a partnership with initial investments. Very good. After 6 months, Ramesh joined with initial investment. Further 6 months, both Rakesh and Ramesh again invested. Further 6 months later, Ravi joined with an investment. Very good. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో చూద్దాం. రాకేష్ అనే పర్సన్ ఉన్నాడు,
ఓకే, రాహుల్, అలాగే రాజు, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. తర్వాత రమేష్ 6 months తర్వాత రమేష్ జాయిన్ అయ్యాడు. తర్వాత రవి కూడా జాయిన్ అయ్యాడు. రమేష్ 6 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎంత టైం పీరియడ్ ఉందో దానిలో 6 months తగ్గించాలి. తర్వాత ఫర్దర్ 6 months బోత్ రాకేష్ అండ్ రమేష్ అగైన్ ఇన్వెస్ట్ చేశారు ఇంకో 6 months తర్వాత, అంటే 12 months అయిపోయినాయి. ఫర్దర్ 6 months లేటర్ ఇంకో 6 months కి రవి జాయిన్ అయ్యాడు. అంటే టోటల్లో 18 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ లో 18 months తీసేయాలి. రైట్, వెరీ గుడ్. సో రాకేష్ ఇన్వెస్ట్మెంట్ 14 parts, 12 parts, నెక్స్ట్ 16 parts, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ 20 parts, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 25 parts. వెరీ గుడ్. ఓకే, ఫర్దర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 months after 6 months రమేష్ జాయిన్స్. ఫర్దర్ 6 months అంటే ఈ 20 ఇన్వెస్ట్మెంట్ తో 6 months, ఈ ఇన్వెస్ట్మెంట్ తో 12 months రాకేష్. రైట్, రాకేష్ యాడెడ్ 18. వెరీ గుడ్. అలాగే ఇక్కడ 4 యాడ్ చేస్తే 24. రైట్, ఇది నాకున్న ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్స్ లో కూడా కాపీ చేసేసుకొని వచ్చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ లో కూడా కాపీ చేసేసుకున్నాను. ఇది పర్టికులర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2.5 years, 2.5 years అంటే నా దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ 30 months. కరెక్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఈజ్ 30 months. వెరీ గుడ్. 30 months అయిపోతే ఆల్రెడీ 12 months అయిపోయింది. రాకేష్ రమేష్ ఓకే is what percentage more or less than profit percentage of రాహుల్. ఈ పర్సన్ ఏమో టోటల్ 30 months ఇన్వెస్ట్ చేయాలి. 6 months తీసేస్తే 24 months. 24 months అంటే ఇంకా 18 months. 18 plus 6 24. వాళ్ళిద్దరి మధ్య ప్రాఫిట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ మాట్లాడమంటున్నారు. రైట్, వెయిట్, క్వశ్చన్స్ రైట్, మొత్తం కరెక్ట్ గానే ఉందిగా. ఓకే, నెక్స్ట్. సో రాకేష్ రమేష్ అనే పర్సన్ రాహుల్ అనే పర్సన్ ని కంపేర్ చేయమంటున్నారు. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ అని మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ టు రాహుల్ రేషియో మాట్లాడదాం. రమేష్ ఏమో ఈ వాల్యూ, రమేష్ టు రాహుల్, మొత్తం అందరికి కౌంట్ చేయని అవసరంలా, జస్ట్ రమేష్ రాహుల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. రమేష్ 20 into 6 plus 24 into 18. ఈ పర్సన్ ఏమో 12 into 30. వెరీ గుడ్. 12 క్యాన్సిల్ చేస్తే 6 10 times, 12 2 times. వెరీ గుడ్. అన్నిట్లో 2 ఉంది. 2 5 times, 2 15 times. 5 plus 18 23 parts, 15 parts. Ramesh is what percentage more? Required percentage is 8 by 15 into 100. 5 3 times, 5 20 times. 160 upon 3. 160 upon 3, which is 53, 1 by 3. Ramesh is more. Ramesh is more. 53, 1 by 3% more. First option is the final answer for this question. Right? Very good. Next question. If at the end of 2 years అని చెప్తున్నారు, 2 years అంటే right total
24 months ఉండాలి. టోటల్ 24 months. ఆల్రెడీ ఈ పర్సన్ కి 12 months అయిపోయింది కాబట్టి ఇంకో 12 months. ఈ పర్సన్ కంప్లీట్ 24 months. ఈ పర్సన్ కంప్లీట్ 24 months. రైట్. నెక్స్ట్ ఆల్రెడీ 24 లో 6 తీసేస్తే 18 months ఈ పర్సన్ రమేష్ 18 months ఉండాలి. ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి ఇంకో 12 months ఉంటాడు. ఈ పర్సన్ కి 18 తీసేస్తే ఇంకొక 6 months ఉంటాడు. రైట్. డన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినా 2 years 2.5 years ఉన్నాయి. రైట్. 2 years 2.5 years లో నేను పెద్దగా ఇన్ఫర్మేషన్ రాయలేదనుకుంటా. 2.5 ఇన్ఫర్మేషన్ జస్ట్ వీళ్ళిద్దరిదే రాశాను కాబట్టి 2 years ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కి కాపీ చేసుకున్నాం. ఓకే. వెయిట్. టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది. వెరీ గుడ్. సో ఇది 2 years ఇన్ఫర్మేషన్. వెరీ గుడ్. నౌ అందరిలోనూ 12 క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. టోటల్ ప్రాఫిట్ అండ్ దెన్ ప్రాఫిట్ ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ చేస్తే 12 12 12 12 2 టైమ్స్ 6 2 టైమ్స్ ఇక్కడ డైరెక్ట్ 12 6 మాత్రమే క్యాన్సిల్ అయినట్టుంది కదా. టోటల్ 24 months. ఈ పర్సన్ అక్కడో 6 ఇక్కడో 6 6 3 6 times 18 ఎగిరిపోయింది. సారీ. సో 6 మాత్రమే క్యాన్సిల్ చేద్దాం. 6 6 2 times 6 4 times 6 4 times 6 2 times 2 times. వెరీ గుడ్. 14 plus 18 దాన్ని డబల్ చేయాలి. 14 plus 18 which is 32. 32 double 64. 12 4 times 48. 16 4 times 64. 20 plus 48 68 25. Very good. Now the total number of parts is ratio లో total profit ఎంతో చూద్దాం. ఓకే. Total 60 40 100 160 160 plus 60 220 240 240 plus 12 252 252 plus 12 264 269. Total number of parts 269 parts. 269 parts is given as 134500. అలా అయితే రాకేష్ రవి రాకేష్ ఫస్ట్ పర్సన్ 64 25 డిఫరెన్స్ 65 అనుకుంటే ఆ వాల్యూ టోటల్ 39 parts రావాలి. రైట్. వెరీ గుడ్. 269 1345. 6 times 269 6 times చూస్తే 6 9 times 54 6 6 times 36 41 12 16 అయిపోతుంది. సారీ, ఎగ్జాక్ట్లీ 5 times అయి ఉంటుంది. 269 5 times 5 9 times 45 5 6 times 30 34 10 13. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ ఇది 5 times అంటే 500 times. 5 times అంటే డివైడెడ్ బై 2 చేస్తే 39 divided by 2 which is 150. 39 5 times కదా 95 195 195 35 39 5 times 195 exactly. 35 times 150 plus 95 times 45 195 fifth option is the final answer for this question. Right.
Yes, next one. At the end of 2 years అని మాట్లాడుతున్నారు. 2 years గురించి రాసేసుకున్నాను. రైట్, 2 years గురించి రాస్తే నాకు ఫైనల్ గా రేషియోస్, ఫైనల్ రేషియో ఎంత వస్తుంది? 64, 48, 64, 48, 64, 48, 25. ఇది వాల్యూస్. టోటల్ 269. వెరీ గుడ్. Profit earned by Rahul is Rahul 48 packs 96,000, exactly double అయింది. Rahul 48 packs exactly double అయింది. What is the difference between Rakesh and Ramesh? Right, which is 16 packs 16 double అయితే what is the difference between 16 double 32? Difference between profits earned by Rakesh and Ramesh, 68. This is not 48, this is 68. 4 packs 8,000, right? 64, 64, 48, 64, 68, 25. Okay, right. 8,000 is the 48 packs value. 48 packs 96,000 అంటున్నారు, అంటే ఎగ్జాక్ట్ గా డబల్ అవుతోంది. నన్ను అడిగింది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, విచ్ ఈస్ 4 packs 8,000. సూపర్. నెక్స్ట్ 2 years అనే మాట్లాడుతున్నారు. 2 years మాట్లాడినప్పుడు నా రేషియోలో ఉంది 64, 48, 64, 48, 64, 68, 25, 64, 68, 25. Total parts 269. Total number of parts 269. Difference between profit earned by Ravi and Rahul. Ravi 25 parts, Rahul 48 parts, which is ఇంకో 25 అయి ఉంటే 23 parts. 23 parts value 5750. What is the total profit earned? 269 parts. Very good. 23 2 times 46, 105. 23 5 times into 25 అంటే divided by 4 చేస్తే 4 6 times 24, 29, 4 7 times 28, 6 7 start అయింది 67250. 67250. Second option is the final answer for this question. Very good, very good. Next, ఈసారి 2.5 years అని మాట్లాడుతున్నారు. 2.5 years అంటే టోటల్ 30 months. కరెక్ట్, టోటల్ 30 months. 30లో 12 అయిపోతే ఇంకా రిమైనింగ్ 18 months. ఈ పర్సన్ 30 months, ఈ పర్సన్ 30 months. టోటల్ 30లో 6 తీసేస్తే 24 months. 24లో ఆల్రెడీ 6 అయిపోయింది, అంటే రిమైనింగ్ 18. టోటల్ 30లో 18 సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 12 months ఉంటుంది. దిస్ ఈజ్ 12. ఓకే, 12 క్యాన్సిల్ చేద్దామా ఎప్పుడైనా అన్నిట్లోనూ? ఎస్, 12 క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 6 3 times, 2 9 times. వెరీ గుడ్. 12 క్యాన్సిల్ చేశాను. 4 4 times, 3 10 times. 4 3 times 12. 6 2 times, 12 2 times. 12 క్యాన్సిల్ అయిపోయింది. వెరీ గుడ్. 14 plus 27, 27 plus 3 30, 41 parts. ఇక్కడ వచ్చేసి 30 parts. 4 10 times 40 parts. 10 plus 36, 46, అది 25. Total 40 30 70, 70 40, 110, 110 40, 150, 170, 176, 182 parts. Right, 180, 40 30, 70, 70 40, 110, 110 40, 150, 170, 182. Very good. 182 parts is given as 18200.
30% of Rakesh profit ante 4100 is the total profit. దానిలో 30% అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ హీ స్పెంట్ ఆన్ ఫ్యూయల్ లో ఎంత ఖర్చు పెట్టారో మాట్లాడమంటున్నారు. 30% తీసేస్తే రిమైనింగ్ 70%. అలాగే ఫ్యూయల్ కోసం ఖర్చు పెట్టింది 7 parts అవుట్ ఆఫ్ టోటల్ 10 parts. కరెక్ట్. 0 getting cancelled, 0. 41 into 49, 9 unit digit అవ్వాలి. 2009 ఒకటే ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ is my final answer for this question. Right? Done. Very good. So 2 sets కంప్లీట్ చేసుకున్నాం. 2 sets of data interpretation అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ద లైన్ గ్రాఫ్ షోస్ ద పర్సెంటేజ్ ఎంప్లాయీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ యాన్యువల్ ఫంక్షన్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ డాన్సింగ్ అండ్ సింగింగ్. డాన్సింగ్ లోను సింగింగ్ లోను పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అండ్ ద టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ డాన్సింగ్ అండ్ ఎంప్లాయీస్ నాట్ పార్టిసిపేటెడ్. ఎంప్లాయీస్ డాన్సింగ్ నాట్ పార్టిసిపేటెడ్. రైట్. వెరీ గుడ్. డాన్సింగ్ పర్సంటేజ్ ఉంది, సింగింగ్ పర్సంటేజ్ ఉంది, రిమైనింగ్ నాట్ పార్టిసిపేటెడ్. వెరీ గుడ్. అలాగే దీనిలో డాన్సింగ్ కి యావరేజ్ ఇస్తున్నారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సింగ్, సింగింగ్, నాట్ పార్టిసిపేటెడ్ ఒక మాట్లాడుకుందాం. డాన్సింగ్, సింగింగ్, నాట్ పార్టిసిపేటెడ్. రైట్. వెరీ గుడ్. డాన్సింగ్, సింగింగ్, డాన్సింగ్ రెడ్ లైన్ 40, 30, 55, 40, 30, 55 ఇవన్నీ పర్సెంటేజెస్. తర్వాత 30, 35. వెరీ గుడ్. సింగింగ్ లో కనుక అబ్జర్వ్ చేస్తే సింగింగ్ లైన్ డార్క్ ఈ లైన్ ఉంది. 20, 50, 20, 20, 50, 20. వెరీ గుడ్. 60, 45. అలాగే 40, 20, 60 అయిపోతే రిమైనింగ్ 40%. 30, 50, 80 అయిపోతే రిమైనింగ్ 20%. 75 అయిపోతే 25%. 90 అయిపోతే 10%. 80 అయిపోతే 20%. నాట్ పార్టిసిపేటెడ్ వాల్యూస్. అలాగే యావరేజ్ మాట్లాడుతున్నారు, దాన్ని డబల్ చేస్తే ఇక్కడ 160. డాన్సింగ్ ప్లస్ నాట్ పార్టిసిపేటెడ్ టోటల్ వాల్యూ 160. రైట్. అలాగే 37.5 అంటే డబల్ చేస్తే 75. నెక్స్ట్ 160 డబల్ 320, 50 డబల్ 100, 55 డబల్ 110. రైట్. ఇవి వాల్యూస్. ఓకే. 40 ప్లస్ 40 80%. ఇప్పుడు నాకు అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి. డాన్సింగ్, సింగింగ్, నాట్ పార్టిసిపేటెడ్. ఓకే. రైట్. PQRS T, PQRS T. అలాగే టోటల్ కూడా రాసేసుకున్నాం పక్కన ఇప్పుడు ఉంటుంది. టోటల్. రైట్. ఎస్. 80%, 160 అంటే డబల్ అయింది కాబట్టి టోటల్ 200. డాన్సింగ్ 80, 40, 80 నాట్ పార్టిసిపేటెడ్. వెరీ గుడ్. టోటల్ 100%, 75 కాదు 60, 50%, 75. ఈ రెండింటిది కదా టోటల్ ఇది. ఓకే.
So 50% 75, 100% 150, 100% 150. Very good. So 50% 75, 20% 30, 30% 45. Very good. 320, 55, 25, 55 25 అంటే 80%, 80% 328 4 times. So total is 400. Total is 400. Very good. 8 4 times. Okay, దానిలో 55% అంటే 50% 200, 5% 20, 220. 20% 80, 25% 100. Very good. Next, 30, 10, 40%. 40% వాల్యూ వచ్చేసి నాకు 100 అంటే ఇంటూ 2.5 చేయాలి. ప్రతి వాల్యూని 2.5తో మల్టిప్లై చేయాలి. 25 3 times 75, 25 6 times 150, 25 1 time 25, right? So 250 is the total. Very good. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 35 20 అంటే 55% వాల్యూ 110 అని మీనింగ్. 55% వాల్యూ 110 అయితే రైట్ 45% ఎగ్జాక్ట్లీ డబల్ అవుతుంది కాబట్టి 100% 200. ప్రతి పర్సెంటేజ్ లో డబల్ అవుతూ వెళ్తాయి 70 90 40, రైట్ 70 90 40. So this is the total table I have. Okay, ఈ వాల్యూస్ రబ్ చేసేసుకొని ఈ టేబుల్ ని మిగిలిన క్వశ్చన్స్ కి కాపీ పేస్ట్ చేసేసుకున్నాం. ఒక్క నిమిషం. రైట్, ఓకే, డన్. ఓకే, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ who participated in singing if the ratio of male to female departments in RST. Okay, RST లో సింగింగ్ మేల్ టు ఫీమేల్ చెప్తున్నారు. రైట్, ఫీమేల్ కావాలి అంటే 2/5 of 80. అలాగే నెక్స్ట్ 9/25 of 180 అండ్ 5/9 of 90. ఈ వాల్యూస్ ని యాడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. రైట్, 5 16 times 16 2 times 32. 9/25 150. This value is 150. 25 6 times 9 6 times 54. 9 10 times 5 10 times 50. 50 50 100 130 136. 136 is the total value. First option is the correct answer for this question. Very good. Next, find the average of employees not participated in any program from department or not participated 100. Okay, participated dancing from P 80. Participated in singing from Q 100 80 180 180 plus 255 divided by 3 85. 85. Fourth option is the final answer for this question. Very good. Next, the employees who participated in dancing from Q is what percentage more or less the number of who participated singing from T. 45 less 50%. 50% is the final answer. Direct గా చూడంగానే ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్, find the total number of employees participated in singing from all the departments. 40 80 120 120 plus 90 is 210 310 360 360 plus 40
400, 435. 435, fifth option is the final answer for this question, right? Very good, very good. So next one, if at the annual function 20% of the employees are from dancing and 10% of the employees are from singing in department B were absent. Okay, so dancing లో 20% absent అయితే అంటే 16 members absent, remaining 64% participated. అలాగే 10% absent, which is 4, remaining 36 participated. And the same from joined అంటే వీళ్ళు 80 అయిపోయారు, 40 అయిపోయారు. నాట్ పార్టిసిపేటెడ్ వాల్యూ 80 లో నుంచి 20 తీసేస్తే 60 అయిపోయింది. నాట్ పార్టిసిపేటెడ్ 60 అయిపోయింది, రైట్? Then find the ratio of remaining the non-participated 60 in department dancing in same departments 60, total 120. 1:2 ratio, fifth option is the final answer, right? Not participated 16, 4, total 20. ఆ 20 ఈ నాట్ పార్టిసిపేటెడ్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు ఇక్కడ. సో 60 is the not participated. Total 120 participated. ఆ రేషియో మాట్లాడమంటున్నారు, 1:2 రేషియో. వెరీ గుడ్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ DI. The given missing table shows the difference between the number of Excel sheets and PPTs prepared by 5 different persons, right? అలాగే ఇంకో వాల్యూస్ PPTs డిఫరెన్స్ మాట్లాడుతున్నారు, అలాగే రేషియో ఆఫ్ ఎక్సెల్ అండ్ PPT మాట్లాడారు. వెరీ గుడ్. ఓన్లీ బి దగ్గర మాత్రమే నాకు వాల్యూస్ వస్తున్నాయి చూడండి. బిలో ఎక్సెల్ PPT బి గురించి మాట్లాడితే ఇక్కడ డిఫరెన్స్ టోటల్ 15 టైమ్స్ 180. డిఫరెన్స్ ఈజ్ 12 పార్ట్స్ అంటే 29 15 టైమ్స్ చేయాలి. ఎక్సెల్ కోసం 17 15 టైమ్స్ చేయాలి. 15 3 టైమ్స్ 450 minus 15 435. Excel sheets by B is 435. 17 into 15, 15 times 225 plus 30, 225 plus 30, 255. Correct? 15 one time 15, 10 255. Number of Excel sheets prepared by D is 35 less than B. D వచ్చేసి 400 ప్రిపేర్ చేస్తున్నాడు. ఓకే, రైట్, వెరీ గుడ్. The ratio of Excel sheets prepared by D and A. D 5 parts 400 అట. D 5 parts 400 అయితే A 6 parts 5 8 times 6 8 times 480. Very good. Then the number of PPTs prepared by B. PPTs prepared by B. Okay. A PPTs to Excel. ఇది 4 parts 4A value. Very good. అలా అయితే ఇది Excel sheets. అలాగే 3A value which is PPTs. 3 మాట్లాడితే 4 12 times 12 3 times 36. Then PPTs prepared by B. PPTs prepared by B 255 is what percentage more or less than PPTs prepared by A 360. Required percentage is difference 45 plus 105 upon 360 into 100. 0 36 3 times 108, approximately 30% ఉంది, approximately 29% lesser value. First option is the final answer for this question. First option is the correct answer for this question. Very good. Next question. If the number of Excel sheets prepared by C is 135 less than person B, Excel అంటే C ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్స్ 435 లో 135 తీసేస్తే 300. 435 బి ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్స్ ఇక్కడ ఆల్రెడీ మాట్లాడాం 435.
దానిలో 135 సబ్స్ట్రాక్ట్ చేస్తే 300, రైట్. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెల్ షీట్స్ అండ్ పీపీటీస్ ప్రిపేర్డ్ బై సి. ఎక్సెల్ షీట్స్ 3 parts 300 అయితే 2 parts 200, రైట్. ఆప్షన్ ఈ డిఫరెన్స్ 3:5 డిఫరెన్స్ టోటల్ 2 parts. దానికి 3 parts 300 అయితే ఎక్సెల్ షీట్స్ 3 parts ఉన్నాయి, 3 parts 300 అయితే డిఫరెన్స్ 2 parts 200. వెరీ గుడ్. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎక్సెల్ షీట్స్ అండ్ పీపీటీస్ ప్రిపేర్డ్ బై పర్సన్ డి, పర్సన్ డి ఎక్సెల్ షీట్స్ ఇన్ మే ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, 15%. అసలు డి ఎన్ని ఎక్సెల్ షీట్స్ అలాగే పీపీటీస్ ప్రిపేర్ చేశాడు? డి గురించి ఏదో మాట్లాడాము, 400 ఎక్సెల్ షీట్స్. ఓకే, ఇది ఎప్పటి గురించి? ఏప్రిల్, రైట్. నెక్స్ట్, డి 100 డిఫరెన్స్ అని మాట్లాడుతున్నారు. ఓకే, నోట్ ఏదో మాట్లాడుతున్నారు, ఎక్సెల్ షీట్స్ ఈజ్ లెస్ దాన్ పీపీటీ షీట్స్. ఎక్సెల్ లెస్ 400, 100 తక్కువ అంటే 500 డిఫరెన్స్. వెరీ గుడ్. సో 10% ఇంక్రిమెంట్ 440, 15% ఇంక్రిమెంట్ 15, 5 times 75, 575. ఫైండ్ ద డిఫరెన్స్ మాట్లాడమంటున్నారు. డిఫరెన్స్ ఈజ్ 135. Difference is 135. Third option is the final answer for this question. Right? Very good. Next question. If the average number of Excel sheets and PPT is prepared by C and B. Okay. Excel and PPT prepared by C and B together. Very good. Total C and B total value వచ్చేసి నాకు 1210. అందులో బి ప్రిపేర్ చేసినవి 435, 255, 440, 250, 400, 250, 650 plus 40, right? Wait, 43, 44 plus 250, 440 plus 250, 690. అంటే సి ప్రిపేర్ చేసిన టోటల్ వాల్యూ సి ఎక్సెల్ అండ్ రైట్ 700 సబ్స్ట్రాక్ట్ చేస్తే 510, 520, టోటల్ 8 parts. ఓకే, 8 parts 520 అయితే నన్ను అడిగింది పీపీటీస్ ప్రిపేర్డ్ విచ్ ఈజ్ 3 parts, రైట్. 8, 6 times 48, 48, 5 times 65, 3 times 180, 195. PPTs అంటే 5 parts, sorry, 5, 6 times 30, 315. 325, sorry. 6, 5 times 30, 300, 5, 5 times 25, 325. Fifth option is the final answer for this question. Very good. Next question. The number of Excel sheets prepared by E is 65% more than that of person C. C prepare చేసిన దానికంటే 65% extra. Find the ratio of right. Okay. Excel sheets prepared by C is 65% more than C Excel sheets 30 A ప్రిపేర్ చేశాడు అనుకున్నాం, రైట్. సి పీపీటీస్ 50 A అవుతుంది. అప్పుడు ఈ ఎక్సెల్ షీట్స్ 65% మోర్, 165% ఆఫ్ 30 A 0052 times okay
So 60, 100. 5 2 times 5 3 33 times 2 3 times 99 65 percentage. Find the ratio between the total number of PPTs and Excel sheets prepared by. Okay, 3 parts 99 అయితే Excel sheet E prepared PPTs, right? ఈ రేషియో మాట్లాడుతున్నారు. ఓకే, ఎక్సెల్ ఈజ్ 3 parts 99 అయితే 2 parts 66, right? Find the ratio between PPTs and Excel sheets prepared by E to that of C. E total value 160 PPTs and Excel sheets. $165 to 160. Very good. 533 times 532 times 33 is to 32 is the final answer for this question, right? Very good. Next set. The given pie chart shows the percentage of unsold journals of 5 publications on 5 different days. Very good. Unsold గురించి మాట్లాడుతున్నారు. A total of 300 journals are published daily in the publication for selling. ప్రతిరోజు 300 పబ్లిష్ చేస్తున్నారట. And the total number of unsold journals in 5 days is. All the unsold journal on a particular day sold on the next day sell చేస్తామని చెప్తున్నారు. Very good. On Sunday there was no unsold journal that is carried forwarded from Saturday నుంచి, అంటే ప్రీవియస్ ఇక్కడ ఇచ్చిన దానిలో ప్రీవియస్ సాటర్డే నుంచి ఇక్కడికి ఏది రాలేదు అని మాట్లాడుతున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ డ్రా చేసేసుకుందాం. అసలు పబ్లిష్డ్ ఎన్ని, అందులో అన్సోల్డ్ ఎన్ని, సోల్డ్ ఎన్ని, రైట్? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. Right? So first of all, published daily 300. Published daily 300. Very good. Unsold value total 240 చెప్తున్నారు, which is 10% అంటే 24, 15% అంటే 36, right? 25% అంటే 60. నెక్స్ట్ 30% అంటే 24, 3 times 72, 20% అంటే 48. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సేల్స్ వాల్యూ వచ్చేసి రెండింటి డిఫరెన్స్, విచ్ ఈస్ 276. 300 minus 36. 300 minus 36, 264. 300 minus 60, 240. 300 minus 72, 228. 48, 3, 252. Right?
టోటల్ అవైలబుల్, ఇక్కడ ఒక మాట మాట్లాడారు, అన్సోల్డ్ జర్నల్స్ ఆన్ ద పర్టికులర్ డే ఆర్ సోల్డ్ ఆన్ ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అంటే టోటల్ అవైలబిలిటీ, టోటల్ సేల్ గురించి మాట్లాడితే సండే ఎలాంటి టోటల్ అవైలబిలిటీ 300, పబ్లిష్డ్ కూడా 300, రైట్. ఇక్కడ ఏవైతే అన్సోల్డ్ ఉన్నాయో ఆ 324 ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏవైతే 336, 360, వెయిట్ టోటల్ అవైలబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. The unsold journals on a particular day are sold on the next day. Very good. Voice వస్తుందా? ఓకే రైట్. సో టోటల్ అవైలబిలిటీ గురించి పక్కన పెట్టేస్తే టోటల్ సేల్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ సేల్స్ ఈ 264 కి 24 యాడ్ చేసి 288 ఇస్ ద టోటల్ సేల్, రైట్. ఈ 240 కి 36 యాడ్ చేస్తే 276, 228 కి 288, 72 యాడ్ చేస్తే which is 324 is the total sale here, right. సో ఇవి నా టోటల్ వాల్యూస్. ఓకే, సో ఒకసారి మొత్తం అన్నిట్లో కాపీ చేసేసుకొని ఈ టేబుల్, ఈ పై చార్ట్ ని తీసి పక్కన పెడదాం ఒక్క నిమిషం, రైట్. పై చార్ట్ అవసరం లేదు మనకి, ఇంకా ఈ టేబుల్ ఉంటే చాలు. ఓకే, the publication sold 14/23 of the total journals sold on at rupees A. ఓకే, టోటల్ సేల్ వాల్యూలో, రైట్, అండ్ ద రెస్ట్ జనరల్స్ ఆన్, రైట్. (14/23) total on Tuesday, 276 is the total value, correct. Total sale is 276, అందులో 14/23, 14/23 of 276 at rupees A, and rest journals B. Each rest journals అంటే which is 14 అయిపోతే రిమైనింగ్ 9/23, 276 into B. A is to B is in the ratio 5 is to, ఇది 5 parts, ఇది 8 parts. If the received amount is 107,17040, what is the, then find the amount received by selling at rupees A. A గురించి మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 క్యాన్సిల్ చేస్తే 23 1 time 2 times, 23 1 time 2 times, ఎక్స్క్యూజ్ మీ, రైట్. నెక్స్ట్ 12 క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాము. 12 లేదేమో దీనిలో. 12 1 time 12, 50 అంటే 24 ఉంది. 12 1 time 12, 50, 12 4 times 48, 24, 12 2 times 24.
ఇంకా 2 క్యాన్సిల్ చేయొచ్చు, 2 7 టైమ్స్, 2 4 టైమ్స్, 2 7 10 టైమ్స్. వెరీ గుడ్. 35p plus 36p, 71p is equal to 710. P value 10 అంటే ఏ వాల్యూ 5p 50, ఏ వాల్యూ 50. నన్ను అడిగింది ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ ఎంతో మాట్లాడంట. 14 into 12 into 50, right? 12 into 14, 144 plus 24, which is 168. 168 5 times divided by 284, 8400. 8400, third option is the final answer for this question. 8400, third option is the final answer for this question. Very good. Done. Yes. Next question. On Friday, in a special order for journal, Friday special order published 20 more copies. అంటే పబ్లిష్ చేసినవి 300, దాని మీద ఇంకా 20 ఎక్స్ట్రా 320. If the ratio of total published journals and unsold journals, unsold value వచ్చేసి నాకు which is 8 4 times 40. Very good. Find the approximate percentage sold on. Consider unsold journal to be sold on. Right. ఇక్కడ సేల్స్ వాల్యూ విచ్ ఈజ్ 320లో 280. టోటల్ సేల్కి వచ్చేది 280, ప్రీవియస్ డే 48 ఉన్నాయి. 280 plus 48, 328. రైట్. టోటల్ అవైలబిలిటీ 320 plus 48, 368 is the total availability. టోటల్ అవైలబిలిటీ ఆ రోజు పబ్లిష్ చేసినవి 320, ప్రీవియస్ డే దగ్గర నుంచి వచ్చినవి 48, టోటల్ 368. టోటల్ సేల్ జరిగింది 328. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈస్, రైట్. టోటల్ అవైలబిలిటీ అంటే ఆ రోజు పబ్లిష్ చేసినవి ప్లస్ ప్రీవియస్ డే దగ్గర నుంచి వచ్చినవి. ప్రీవియస్ డే దగ్గర నుంచి 48 వచ్చినాయి, ఆ రోజు పబ్లిష్ చేసినవి ప్రీవియస్ డే 48. This is total availability. అలాగే this is total sale value. Okay. Required percentage is approximately what percentage? Then find the approximate percentage of journals sold. 328 by 368 into 100. Right. 36 6 times. Or else దీన్ని 37 అనుకుంటే 37 6 times. 6 7 times 42, 6 3 times 18, 22. Okay. 8 times 9 times అయితే 9 7 times 63, 27, 33, approximately 90, approximately 89%. 89% is the final answer, right? Option, fifth option is the correct answer for this question, right? Very good. Fifth option is the final answer. Super. Next question. On Sunday, 45% of the journals published were, okay, total published 300. Total 300. అందులో 3 categories చేశారు. Bioinformatics, journals published behavioral energy, okay, behavioral data based, right? 45 3 times, 135, 25 3 times 75. Remaining rest అంటే 130 210 అయిపోతే 210 అయిపోతే remaining 90. Very good. If the ratio of unsold journals, biometrics, database, unsold on Sunday unsold total 24.
టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 3 plus 3 6 6 4 టైమ్స్ ఒక్కొక్కటి 4 టైమ్స్ చేయాలి 2 4 టైమ్స్ 8 ఇక్కడ డేటాబేస్ ఉంది 2 ఇది 4 అలాగే 3 పార్ట్స్ ఉంది బిహేవియరల్ 3 4 టైమ్స్ 12 వెరీ గుడ్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బిహేవియరల్ సోల్డ్ బిహేవియరల్ అవైలబిలిటీ unsold value sale value which is 63 second option is the final answer for this question 63 second option is the final answer for this question very good next the average profit on Tuesday Thursday was 1086 average profit on Tuesday Thursday ratio of selling price per general on Tuesday to Thursday is 4:5 very good అసలు ట్యూస్డే సెల్ చేసినవి 276 ఇది ట్యూస్డే గురించి మాట్లాడితే థర్స్డే గురించి మాట్లాడేటప్పుడు 324 సెల్ చేశారు వెరీ గుడ్ 324 the selling prices are in the ratio profit percentage on Thursday is 14/2/7 అంటే థర్స్డే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మాట్లాడుకుందాం థర్స్డే 14/2/7 7 అయితే 8 వెరీ గుడ్ అలాగే ట్యూస్డే which is 18 20/300 which is 1/15 correct కాస్ట్ ప్రైస్ 15 అయితే ఇది 16 the selling prices per journal on Tuesday and Thursday 4:5 okay 16A ఇవన్నీ ఏల్లో ఉన్నాయి కదా 16A upon 8A 8B రైట్ ఇవి ఏల్లో ఉన్నాయి ఇవి బీలో ఉన్నాయి రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్ కాబట్టి అన్నిటినీ ఏలోకో బీలోకో పీలోకో కన్వర్ట్ చేసేద్దాం రైట్ సో దిస్ రేషియో ఈజ్ 4:5 4 times 4 2 times A to B is in the ratio 2:5 అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లో ఎలా అయిపోతున్నాయి ఏ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 30 పార్ట్స్ నెక్స్ట్ బి ఏ ప్లేస్ లో 32 పార్ట్స్ నెక్స్ట్ 7B 7 5 times 35 పార్ట్స్ 8 5 times 40 parts very good find the total cost price of journals on 65p value find out cheyali the average profit ante ikkada oka 2 ikkada oka 5 7 parts kaadu అక్కడ సెల్ చేసిన టోటల్ ఆర్టికల్స్ ఇది 276 ఆర్టికల్స్ ఇది 324 ఆర్టికల్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సెల్ చేయాల రైట్ 276 ఒక్కొక్క దాని మీద 2 పార్ట్స్ ఇంక్రిమెంట్ 276 into 2p plus 324 into 5p ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2754 540 plus 12 556p 552p 6 2 times 12 కదా 540 plus 2 అలాగే 324 ఆర్టికల్స్ మీద ఒక్కొక్క దాని మీద 5p వచ్చింది రైట్ 5 4 times 20 5 2 times 10 12 5 3 times 15 16 1620 టోటల్ వాల్యూ వచ్చేసి 2172 this is 1086 2172p is
1086, exactly half. P is equal to 1/2. Total cost price 65. Total cost price is 276 into 15. P is equal to 1/2 కాబట్టి అలాగే ప్లస్ ఇటువైపు 35 ఉంది, 1/2ని అటువైపు తీసుకొని వెళ్తే 35 into 162. వెరీ గుడ్. 10 times 2760, 5 times దీనిలో హాఫ్ 1380, టోటల్ 0 4 14 7 1 8 11 3 4 4140 plus 35 into 162, 35 2 times 70, 35 6 times 210, 217, 31 5 1 time 35, 21 add చేస్తే which is 56. అంతేనా? 9 వస్తుంది. సంథింగ్ ఎక్కడో రాంగ్ చేసాం. ఇది యావరేజ్ ప్రాఫిట్ అంటే 21. ఇది డబల్ చేస్తే 21. పి వాల్యూ 1. పి వాల్యూ 1 అంటే దీన్ని 30 టైమ్స్ చేయాలి, అంటే ఇంకో డబల్ దీన్ని కూడా 324 టైమ్స్ చేయాలి. రైట్. 4140ని డబల్ చేస్తే 8240 ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ. అలాగే నెక్స్ట్ 8280 దాన్ని డబల్ చేస్తే వచ్చే వాల్యూ. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చే వాల్యూ 11340. రైట్. టోటల్ యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 19620. First option is the final answer for this question. జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో మాట్లాడారు. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏ వాల్యూలు బి వాల్యూలు ఇంకొక రేషియోతో కూడా ఇచ్చారు. రైట్. ఎస్, వెరీ గుడ్. On Friday, the number of journals sold was average number of journals sold on Monday, Tuesday. Average journals sold on total 288, 288, 276. దానిలో యావరేజ్ మాట్లాడాలి. 276 అన్నిట్లోనూ కామన్ ఉంది. రిమైనింగ్ 12 2 times 24 అంటే 8 ఎక్స్ట్రా. 276 మీద 8 ఎక్స్ట్రా అంటే 284. Total number of journals unsold on Thursday was what percentage more, or total journals unsold on Friday? Friday కూడా 300 వెనకాల నుంచి వచ్చినవి ప్లస్ 48 which is 348. సోల్డ్ వచ్చేసి 284, 64. unsold value Friday 64. unsold value 64. Very good. తర్వాత more or less the total number of journals unsold on Friday. Thursday unsold 72. Wait. Total number of unsold on Thursday 48.
రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ 16 అవుట్ ఆఫ్ కంపేర్ చేయాల్సింది 64తో 1/4 25%. 25%, fourth option is the final answer for this question, right? నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని ధమాకాధార్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే, ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తే కనుక ఇంకా ఎక్కువ సెషన్స్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుందండి, రైట్? ఎస్, వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి క్లిక్ చేసేసి వెళ్ళిపోండి, రైట్? థ్యాంక్ యూ. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.